ఒక కొత్త జీవితం, ఒక కొత్త ఆనందం. ఆ ఆనందానికి భరోసాగా ఒంగోలులోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్లో బర్త్ అండ్ బియాండ్ ప్రత్యేక విభాగం. అనుభవజ్ఞులైన గైనకాలజిస్టులు, పీడియాట్రిషన్ల సేవలతో తల్లి మరియు శిశువుకు సంపూర్ణ సంరక్షణ. హైరిస్క్ ప్రెగ్నెన్సీలకు ప్రత్యేక వైద్యం. 24 గంటల అత్యవసర సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో ప్రీమెచ్యూర్ బేబీస్ కోసం ఎన్ఐసియు, పిఐసియు ప్రత్యేక సంరక్షణ. శిశువుల టీకాలు, ఆరోగ్య పర్యవేక్షణతో ప్రతి అడుగులోనూ మీతోనే సురక్షిత మాతృత్వం, ఆరోగ్యమైన బాల్యం. బర్త్ అండ్ బియాండ్ అట్ ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్. ప్రముఖ కవి, విద్యావేత్త, సిబిఐటి, ఎంజిఐటి విద్యా సంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ ఉండేల మాలకొండారెడ్డి 98వ జయంతి వేడుకలను ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు ఒంగోలులో నిర్వహించనున్నట్లు జయంతి వేడుకల అధ్యక్షులు జి గురువారెడ్డి తెలిపారు. మంగమూరు రోడ్లోని సంఘ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 19 నుండి 22వ తేదీ వరకు పాఠశాల, కళాశాల విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 23వ తేదీన ఒంగోలులోని అంబేద్కర్ భవన్లో సాయంత్రం 4 గంటల నుండి జిల్లాలోని ప్రముఖ కవులతో కవి సమ్మేళనం, చందు డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నృత్య ప్రదర్శన, క్రియేటివ్ కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో గుర్రం జాషువా మనవడు సుశీల్ కుమార్ భారతీ బృందంచే దేశభక్తి ప్రబోధాత్మక గీతాలాపనంతో పాటు జయంతి సభ నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, డాక్టర్ ఉండేల మాలకొండారెడ్డి కుటుంబ సభ్యులు డాక్టర్ జయశ్రీ, డాక్టర్ రాజశ్రీ, ఉషశ్రీ, సంజశ్రీ, సిబిఐటి కళాశాల అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఉండేల వెంకటరమణారెడ్డి పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో క్రియేటివ్ కల్చరల్ అకాడమీ అధ్యక్షులు పట్రా శివ పాల్గొన్నారు. పోటీల్లో పాల్గొనదలిచిన విద్యార్థులు 9177046553 నెంబర్ను సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు. మంచి కవి, విద్యావేత్త. ఎందుకంటే ఎంఎస్ రెడ్డి గారు ఇద్దరు సమకాలికులు. వీళ్ళిద్దరూ ఎన్నో అష్టావధానాలు, శతావధానాలు కూడా పాల్గొన్నటువంటి మహనీయుడు. హైదరాబాదులో సిబిఐటి కాలేజీ, ఎంజేఐటి కాలేజీలు, సిద్ధార్థ హోటల్, అన్నపూర్ణ హోటల్, మెడిసిటీ లాంటి మంచి విద్యా సంస్థలన్నీ కూడా ఏర్పాటు చేశాడు. ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఈయన యొక్క జయంతి కార్యక్రమాలు మేము అద్భుతంగా నిర్వహిస్తున్నాము. మన కార్యక్రమాలకి ముఖ్యంగా మా ప్రకాశం జిల్లా రచయిత సంఘం అధ్యక్షులు పొన్నూరు శ్రీనివాసరావు గారు మాకు ఎంతో సహకరిస్తున్నారు. ఆయన సహకారంతో ఈ నెల అంటే ఆగస్టు 23వ తేదీ ఆయన 98వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడానికి తలపెట్టాము. ఈ కార్యక్రమంలో 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కూడా కొన్ని కార్యక్రమాలు నిర్వహించడానికి మేము నిర్ణయించుకున్నాము. ఆ కార్యక్రమాల్లో కళాశాల విద్యార్థులకేమో ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్, హై స్కూల్ విద్యార్థులకు వచ్చేసి డ్రాయింగ్ పోటీలు, మిగతా కల్చరల్ ప్రోగ్రామ్స్, చందు డ్యాన్స్ అకాడమీ ప్రోగ్రాము ఇవన్నీ కూడా నిర్వహించడం మేము అందరం కూడా నిర్ణయించుకున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని మా క్రియేటివ్ కల్చరల్ అకాడమీ అధ్యక్షుడైనటువంటి పట్రా శివ కూడా దీని ఎందుకు పూర్తిగా సహకారం అందిస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా మన అంబేద్కర్ భవన్లో 23వ తారీఖు ప్రారంభిస్తాము. 23వ తారీఖు 4 గంటలకే కవి సమ్మేళనము మన ప్రకాశం జిల్లా రచయిత సంఘం అధ్యక్షులు పొన్నూరు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. తదనంతరము కవులందరికీ కూడా ఆయన రాసినటువంటి పుస్తకాలు ఒక సెట్టు 25 మందికి కవులందరికీ కూడా పంచిపెట్టడం జరుగుతుంది. ఈ కవి సమ్మేళనంలో వాళ్ళందరికీ కూడా సన్మాన కార్యక్రమం ఉంటుంది. మా ముఖ్య అతిథులను అందరినీ కూడా ఇన్వైట్ చేశాము. కళాశాలకు ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల యొక్క ఇంజనీర్ మొత్తానికి కూడా ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధ్యక్షులుగా పనిచేశారు. కాబట్టి మన ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల అందరం కూడా ఆహ్వానిస్తున్నాము. వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మేము ముందుకు వచ్చాము. కాబట్టి ఈ కార్యక్రమంలో వాళ్ళ కుమార్తెలు కూడా, ఆయన 9 కుమార్తెలు కూడా ఈ ఒంగోలుకు రావడానికి నిర్ణయించుకున్నారు. వాళ్ళు కూడా 22వ తారీఖే ఒంగోలు వచ్చేసి ఈ కార్యక్రమంలో జయప్రదం చేయడానికి వాళ్ళు ముందున్నారు. పోతే నా మేనల్లుడు కూడా రమణారెడ్డి కూడా ఈ కార్యక్రమంలో ముందుండి నిర్వహించడానికి ముందుగా ఉన్నాడు. ఆమె పెద్ద అమ్మాయి పేరేమో డాక్టర్ జయశ్రీ రెడ్డి, 2వ రాజశ్రీ, 3వ ఉషశ్రీ, 4వ సంజయశ్రీ, 4 కూతుర్లు ఆయనకి. అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు.
అందరూ చాలా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని వాళ్ళందరూ కూడా నిర్ణయించుకొని ఇక్కడ రావడం నిర్ణయించుకున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేయడానికి ముఖ్యంగా మేమందరం కూడా కంకణం కట్టుకొని ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని అందరిని కూడా కలిసాము. మా ఎంపీ గారిని కూడా కలిసి ఇలా చేద్దాం అనుకుంటే ఓకే అన్నారు. అంబేద్కర్ భవన్లో ఈ కార్యక్రమం నిర్ణయిస్తున్నాము, అందరూ పాల్గొని జయప్రదం చేస్తారని మరొకసారి నేను అందరిని కూడా విన్నవించుకుంటున్నాను. నమస్కారం. డాక్టర్ ఉండేల మాలకొండారెడ్డి గారి 98వ జయంతి కార్యక్రమాన్ని మన ఒంగోలు పట్టణంలో అంబేద్కర్ భవన్లో ఈ నెల 23వ తారీఖున సాయంత్రం 4 గంటల నుంచి జయంతి ఉత్సవం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు హాజరవుతారు. అలాగే పట్టణంలో ఉన్నటువంటి సాహితీవేత్తలు, కళాకారులు, కవులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించాము. గతంలో కూడా ఆయన జయంతి కార్యక్రమాన్ని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ప్రకాశం జిల్లా రచయితల సంఘం మరియు క్రియేటివ్ కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. రేపు జరగబోయే కార్యక్రమంలో కూడా మరి మాలకొండారెడ్డి గారి జయంతి ఉత్సవ కమిటీ, అలాగే ప్రకాశం జిల్లా రచయితల సంఘం మరియు క్రియేటివ్ కల్చరల్ అకాడమీ సంయుక్తంగా ఆయన జయంతి కార్యక్రమాన్ని అక్కడ నిర్వహించడానికి తలపెట్టాము. అలాగే మంచి సాంస్కృతిక కార్యక్రమాలు, కవి సమ్మేళనం మరియు డాక్టర్ బిఆర్ సుశీల్ కుమార్ భారతి గారి ఆధ్వర్యంలో దేశభక్తి గీతాలు, ప్రబోధాత్మక గీతాలు అవన్నీ ఉంటాయి. కాబట్టి అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి శ్రీ ఉండేల మాలకొండారెడ్డి గారి జయంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. సిఎంఆర్ జ్యువెలర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం ఆషాఢ శ్రావణ స్వర్ణ వైభవం. సరికొత్త స్వర్ణ కాంతులకు శ్రీకారం. బంగారు ఆభరణాల వేస్టేజ్ పై అప్ టు 50% ఆఫ్. పాత బంగారం మార్పిడిపై ప్రతి క్యారెట్ కు 100% ఎక్స్చేంజ్ విలువ. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% ఆఫ్. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు కూలీ లేదు. రెగ్యులర్ విఎస్ఓ పై వర్తిస్తుంది. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టి వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్ మార్క్ తో మార్కెట్ లో మరెవరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.